హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. ఏఐ 50 డేస్ జర్నీలో డే 11కి స్వాగతం. నిన్న మొన్న ఎపిసోడ్స్లో మనం సునో అంటే ఏంటి, సునో యాప్ ఎలా యూజ్ చేసుకోవాలి, సునో యాప్ని యూజ్ చేసి ఏమేం క్రియేట్ చేయొచ్చు, అలాగే మంచి ప్రాంప్ట్ ఏంటి, మంచి ప్రాంప్ట్ అంటే ఏమిటి, బెటర్ ప్రాంప్ట్ని మనం ఎలా రాయాలి, అలాగే సునో ప్రాంప్ట్ ఫార్ములా గురించి తెలుసుకున్నాం. అసలు ఈరోజు సునో యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, సో మన లిరిక్స్ ఎలా ఇవ్వాలి, ఏమేం స్టైల్స్ ఇవ్వాలి, మనం సునో యాప్తో సాంగ్ ఎలా క్రియేట్ చేయాలి అని ప్రాక్టికల్గా తెలుసుకుందాం. మనం అందరం మ్యూజిక్ డైరెక్టర్స్ కాదు కదా, మనకి మ్యూజిక్ లిరిక్స్ ఎలా రాయాలో తెలియకపోవచ్చు. తెలియకపోయినా సరే మనం సాంగ్ క్రియేట్ చేయొచ్చు. సో దానికోసం ముందుగా మనం చాట్‌జీపీటీని ఓపెన్ చేసి మనకి ఏ సాంగ్ కావాలి అని చెప్పి, సపోజ్ బెస్ట్ ఫ్రెండ్ యొక్క బర్త్డే సాంగ్ కావాలి, లేదా లవర్కి లవ్ సాంగ్ కావాలి, లేదా టీచర్స్ డేకి మన టీచర్కి ఆ టీచర్ పేరుతో ఒక సాంగ్ కావాలి. ఇలా మనకి ఏం కావాలనేది ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి. సో క్లారిటీ తీసుకున్న తర్వాత చాట్‌జీపీటీకి వెళ్ళి చాట్‌జీపీటీని ఇలా అడగాలి. ఏమని, చాట్‌జీపీటీ నాకు నా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే ఉంది అని తన గురించి ఒక 2-3 విషయాలు చెప్పి నాకు తన పేరుతో ఒక సాంగ్ క్రియేట్ చేసి అని అడగాలి. సో ఇప్పుడు సునోతో సాంగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ మనం ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ సర్చ్లో సునో యాప్ అని టైప్ చేయాలి. సో సునో ఇలాగ ఆరెంజ్ కలర్లో వస్తుంది, సునో ఏఐ మ్యూజిక్ అండ్ సాంగ్ అని. సో ఆల్రెడీ నాకు ఇన్స్టాల్ అయి ఉంది కాబట్టి సో నాకు ఇక్కడ అప్డేట్ చూపిస్తుంది, మీకు ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఇలా ఓపెన్ అని వస్తుంది, ఓపెన్ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ విత్ గూగుల్, ఏదో మీ ఫోన్ నెంబర్తోనే లాగిన్ అవ్వచ్చు, లేదా గూగుల్ అకౌంట్తోనే లాగిన్ అవ్వచ్చు. సో ఐ యామ్ లాగిన్ విత్ మై అకౌంట్. సో మీరు లాగిన్ అవగానే స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లో మనకి ఒక మ్యూజిక్ సింబల్ ఉంది ఆరెంజ్ కలర్లో, క్రియేట్. సో ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేశాక మనం లిరిక్స్ ఏవైతే మనం తయారు చేసుకున్నామో, లిరిక్స్ కోసం ఎక్కడికి వెళ్ళాలి, చాట్‌జీపీటీకి వెళ్తున్నాను నేను. సో చాట్‌జీపీటీ ఓపెన్ చేసి చాట్‌జీపీటీని అడుగుతున్నాను, మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నాకు సపోర్ట్ని ఇస్తూ ప్రతి విషయంలోని నా వెన్నంటి నిలబడి నేను ఒక మంచి మార్గంలో నడవడానికి నాకు ధైర్యాన్ని ఇస్తూ నన్ను ఈ పొజిషన్లో ఉంచిన మా హస్బెండ్ గిరీష్ కుమార్ పేరు మీద ఒక మంచి సాంగ్, ఒక 2 మినిట్సే ఉండాలి, 2 మినిట్స్ సాంగ్ రెడీ చేసి ఇవ్వు. సో ఇప్పుడు నేను క్లిక్ చేశాను, అది నాకు ఒక సాంగ్ రెడీ చేసి ఇస్తుంది. ఇది ఇలాగా నాకు ఒక సాంగ్ ఇచ్చింది. నేను 2 మినిట్స్ సాంగ్ అడిగాను, కానీ చాలా పెద్ద సాంగ్ ఇచ్చింది. సో నేనేం అడుగుతున్నానంటే, నాకు 1 మినిట్కి సాంగ్ ఇవ్వు, స్టైల్ కూడా ఏ స్టైల్ బాగుంటుందో నువ్వే చెప్పు, స్టైల్ కూడా ఇవ్వు. సో చిన్నగా సాంగ్ క్రియేట్ చేస్తున్నాను, 1 నిమిషం పాట ఇచ్చింది నాకు. సో ఏ స్టైల్ కూడా, ఇక్కడ స్టైల్ ఏది ఉంటే బాగుంటుందని స్టైల్ కూడా తనే రాసిచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ పాటని కాపీ చేసుకుంటున్నాను.
ఈ పాటను కాపీ చేసుకొని సునో యాప్కి వెళ్తున్నాను. సునో యాప్లో ఇక్కడ లిరిక్స్ అని ఉంది, ఫస్ట్లోనే లిరిక్స్ ఉన్న చోట ఇది పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఇందులో మనం ఏం చేయాలంటే కోరస్ ఇలాంటివన్నీ తీసేయాలి. కోరస్ తీసేయాలి, అవుట్రో తీసేయాలి. సో తీసేసిన తర్వాత మళ్ళీ మన చాట్‌జీపీటీకి వెళ్ళి ఇక్కడ స్టైల్ ఇచ్చింది కదా, ఈ స్టైల్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని దీన్ని ఇలా మనం లిరిక్స్ పేస్ట్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్టైల్స్ అని ఉంటుంది. ఇక్కడ ఈ స్టైల్స్ దగ్గర ఇది మనం పేస్ట్ చేయాలి. లేదు ఇక్కడ మీకు కొన్ని చూపిస్తుంది, మ్యాథ్ రాక్, కేపాప్, అదేంటి ఒపేరా, ఇలా కొన్ని ఇస్తుంది. మీకు ఇక్కడ స్టైల్స్ ఏమి నచ్చకపోతే ఇక్కడి నుంచి స్టైల్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మా హస్బెండ్ గురించి కాబట్టి ఫీమేల్ వోకల్స్ అని ఇచ్చింది. సో ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేశాను, తీసుకొచ్చి ఇక్కడ లిరిక్స్ ప్లేస్లో లిరిక్స్ పేస్ట్ చేశాను. ఆ తర్వాత పైకి స్క్రోల్ చేస్తే స్టైల్స్ అని ఉంది, స్టైల్స్ పేస్ట్ చేశాను. నౌ ఐ ఆమ్ క్లికింగ్ ఆన్ ద బటన్ క్రియేట్. సో క్రియేట్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో మనకి టూ టైప్స్లో మనకి సాంగ్ రెడీ చేసి ఇస్తుంది. సో ఇక్కడ చూడండి 2 ఆడియో ఫైల్స్ నాకు రెడీ అవుతున్నాయి. సో 2 ఆడియో ఫైల్స్ రెడీ అయినాయి. సో ప్లే చేసుకొని వీ కెన్ లిజన్. మనకి ఈ స్టైల్ నచ్చలేదనుకో, నెక్స్ట్ సెకండ్ స్టైల్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసి వినండి. నాకు ఈ రెండు నచ్చలేదు, ఇంకా కావాలి, అప్పుడు మళ్ళీ ఏం చేయొచ్చు నేను, సో ఇక్కడికి వెళ్ళి రీయూజ్ అండ్ స్టైల్స్ అండ్ లిరిక్స్, ఇక్కడికి వెళ్ళి నేను మళ్ళీ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. నేను స్టైల్ చేంజ్ చేసుకుంటే మళ్ళీ ఇంకో 2 వీడియోస్ జనరేట్ చేసి ఇస్తుంది. సో అలా మనకి ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలా సాంగ్ క్రియేట్ అవుతుంది. సాంగ్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా ఈ పక్కన, ఈ 3 డాట్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ ఉంది. ఆ డౌన్లోడ్ ఇంకా మనకు అంటే జనరేట్ అయింది కదా సాంగ్, ఒక 1 or 2 minutes టైం తీసుకుంటుంది డౌన్లోడ్ హైలైట్ అవ్వడానికి. సో ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ సాంగ్ పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ మనకి హైలైట్ అయ్యింది. సో ఈ డౌన్లోడ్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనల్ని 2 అడుగుతుంది, అప్గ్రేడ్ చేసుకోమని, డౌన్లోడ్ ఎనీవే అని. అప్గ్రేడ్ అంటే ఏంటంటే మనం అమౌంట్ పే చేయాలి. సో మంత్లీ 1000 ఉంటుంది. సో మనకి 500 సాంగ్స్ దాకా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఇది ఫ్రీ వెర్షన్, మనం యూజ్ చేసేది ఫ్రీ వెర్షన్. ఫ్రీ వెర్షన్లో డైలీ 5 సాంగ్స్ క్రియేట్ చేస్తుంది. ఒక్కొక్క సాంగ్కి 2 స్టైల్స్ ఇస్తుంది మనకి. సో మనకి అంటే ఎవరైనా బిజినెస్ పర్పస్ వెళ్ళే వాళ్ళకి దే కెన్ టేక్ అప్గ్రేడ్. బట్ మనం మామూలుగా చేసుకుంటే మనకి ఫ్రీ వెర్షన్ సరిపోతుంది. నువ్వు ఏం చేయాలంటే డౌన్లోడ్ ఎనీవే మీద క్లిక్ చేయాలి. ఆ సాంగ్ మనకి డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా, డౌన్లోడ్ అయిపోయి మన ఫోన్లో డౌన్లోడ్స్లో ఉంటుంది. సో సాంగ్ క్రియేట్ అవుతుంటే బై మిస్టేక్ నేను బ్యాక్ బటన్ కొట్టేశాను. ఇప్పుడు నాకు సాంగ్ ఎక్కడ ఉంటుందో తెలియాలి కదా. ఇక్కడ 3 లైన్స్ డౌన్లో 3 లైన్స్ ఒక స్లాష్గా స్లాంటింగ్ లైన్ 4 లైన్స్ ఉన్నాయి కదా, దట్ ఈస్ కాల్డ్ లైబ్రరీ. సో లైబ్రరీ మీద క్లిక్ చేస్తే మనం ఏమైతే సాంగ్స్ క్రియేట్ చేసామో అవన్నీ ఇక్కడ కనబడతాయి మనకి. సో అక్కడ మనం వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఓన్లీ ఆడియో ఫైల్. నాకు ఆడియో ఫైల్ వద్దు, ఇది ఒక వీడియో ఫైల్లా కావాలి అనుకుంటే, సో మనం ఏం చేయొచ్చు అంటే దీని మీద ఇక్కడ కిందన ప్లే అవుతుంది కదా, ఆ ప్లే అయ్యే దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా లాస్ట్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అని ఆప్షన్ అడుగుతుంది. మళ్ళీ సేమ్ డౌన్లోడ్ ఎనీవే అంటే ఇది ఒక వీడియో ఫైల్. అంటే ఇక్కడ ఎలా అయితే మనకు కనబడుతుందో ఈ ఫ్లవర్ పాట్ తోటి, ఈ వీడియోతో ఫైల్లో మనకి వీడియో ఫైల్లో డౌన్లోడ్. సో కానీ మన ఫోటోలు కావాలి అంటే అందులో మన ఫోటోలు పెట్టి ఈ సాంగ్ని ఆ ఫొటోస్కి మనం పెట్టాలి అంటే ఏం చేయాలి, అది మనం రేపటి క్లాస్లో తెలుసుకుందాం.
ఏఐ 50 డేస్ జర్నీలో టుడే ఈజ్ 13th డే. సో ఇప్పుడు మీ వంతు. మీరు ఎవరి పేరు మీద సాంగ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ పేరుతో ఏఐలో సునో యూజ్ చేసి ఒక సాంగ్ క్రియేట్ చేయండి. మీరు ఎవరి పేరు మీద సాంగ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. రేపు మరొక కొత్త టూల్తో కలుద్దాం. నేను మీ శాంతిశ్రీ. షేర్ చేయండి, ఫాలో చేయండి. ఏఐతో సరికొత్త అవకాశాలను అన్వేషించండి.